నమస్కారం. హైందవ ధర్మ పరిరక్షణకు భక్తి టీవీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇవాల్టి మన చర్చా కార్యక్రమం ఆలయాలు పరిరక్షణ అనే అంశం కింద చర్చించబోతున్నాము. మన రాష్ట్రంలో సుమారు ఇప్పటికీ 50,000 వరకు ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని పురాతనమైనవి, చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు కూడా ఉన్నాయి. వాటికి ప్రభుత్వ సహాయ సహకారాలు చాలా తక్కువ వాటికి మాత్రమే అందిస్తున్నారు. సో ఈ అంశం గురించి మనం చర్చించబోతున్నాము. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారు శిల్పాచార్యుడు, అలాగే చారిత్రక దేవాలయాలపై పరిశోధనలు చేశారు. నమస్కారం అండి. తర్వాత పివిఆర్కే ప్రసాద్, టీటీడీ మాజీ సలహాదారు. నమస్కారం అండి ప్రసాద్ గారు. ఎన్ బసవేశ్వర గారు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్. నమస్కారం సార్. కె పద్మనాభ శర్మ గారు, వేద విజ్ఞాన పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్కారం అండి. సార్, ముందుగా ప్రసాద్ గారు మీరు చెప్పండి, అసలు మన రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి ఏంటి? మనకు వేల కొద్ది ఆలయాలు ఉన్నాయి. చాలా ఆలయాలు ఈ మధ్య కట్టినవి. అవును. ఇది కాకుండా ప్రాచీన ఆలయాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాచీన ఆలయాల్లో కూడా రెండు రకాలు. పూజా పునస్కారాలు జరుగుతున్న ఆలయాలు కొన్ని, అసలు పూజ జరగకుండా పాడుపడిపోయి శిల్పకళా నైపుణ్యం ఉండి చారిత్రక ప్రతిభ ఉండి అవన్నీ ఉన్నటువంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ తరాన్ని. ఎందుకంటే పాతవాళ్ళు కట్టి మనకి ఇస్తే ఈనాడు మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ ముందు తరాల వాళ్ళకి దీన్నంతా ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అది చేయడానికి మనకి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొంత ఏదో వ్యవస్థ పాలనా వ్యవస్థ ఏర్పాటు చేశారు, కానీ వాటికి తగ్గ వనరులు ప్రభుత్వం ఇవ్వట్లేదు. వీలైనంత వరకు ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా ఏన్షియంట్ మాన్యుమెంటు టెంపుల్ కనుక ఉన్నట్టయితే దానికి వీళ్ళు ముందు ముఖ్యంగా టేక్ ఓవర్ కనుక చేసి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా తీసేసుకుంటే ముందు చేయగలిగిందల్లా ఒక మ్యాక్సిమం ఒక చౌకీదారిని అక్కడ వేసి ఇతరులు రాళ్ళు వీళ్ళు కొట్టేసి అది ఏర్పాటు చేయకుండా ధ్వంసం చేయకుండా చూసే వరకు మొదట అది ఒక పద్ధతి. దాని తర్వాత దాని వైభవం ఏమిటి, పూర్వ వైభవం ఏమిటి, ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఇప్పుడు అట్లీస్ట్ ఉన్న పరిస్థితుల్లో అన్న దాన్ని మనం ప్రిజర్వ్ చేసి ఉంచగలవా లేదా అన్నదానికి కొంత బడ్జెట్ అలొకేషన్ అన్నా చేయాలి. లేకపోతే దాని మీద శ్రద్ధ తీసుకొని ఏదో విధంగా సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి దాన్ని బాగుపరిచేటువంటి పరిస్థితి అన్నా చేయాలి. అది జరగాల్సినంత స్థాయిలో జరగట్లేదు. శివనాగరెడ్డి గారు మీరు చెప్పండి, చారిత్రక దేవాలయాలపై మీరు చాలా పరిశోధనలు చేశారు. మరి మీరు చూసిన దాన్ని బట్టి మన రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుత ఆలయాల పరిస్థితి ఏమనిపిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన 4 అతి ప్రాచీన సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి ఒకటి. ఈనాడు భారతీయ సంస్కృతి అని మనం బయట వారికి కానీ మనం కానీ చెప్పుకోవటానికి ప్రత్యేకమైనటువంటి మాత్రం దేవాలయాలే. నిజంగానే రాష్ట్రంలో మీరు అన్నట్టుగా ఎండోమెంట్స్ పరిధిలో కానీ రాష్ట్ర పురావస్తు శాఖ లేక కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో చాలా దేవాలయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఎండోమెంట్స్ వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే, దానికి సంబంధించి పరిపాలనా పరంగా ఏమైతే కట్టుదిట్టాలు చేయాలో అవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకటి పరిపాలనా పరంగా ప్రాచీన కట్టడాలని పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. శాసనాల్లోనే మీకు జీర్ణోద్ధరణ ఖండస్ఫుటిత అని ఒక పదం వాడతాడు. దాని అర్థం ఖండస్ఫుటితం అంటే సున్నం కొట్టడం అనమాట. అట్లాగే జీర్ణోద్ధరణ అంటే ఏదో ఒకటి రాను ఏమైతే, ఇప్పుడు మనం బాల్యం నుంచి యవనం నుంచి వృద్ధాప్యంకి ఎలా వస్తున్నామో కట్టడాలు కూడా రాను ప్రకృతితో ఉన్నటువంటి ఆ సంబంధంతో కొంత శిథిలం అవటం నిజం. ఆ శిథిలం 2 రకాలు. ఒకటేమో నిర్లక్ష్యంతో శిథిలం అవటం, మరొకటి ఆ కట్టినటువంటి ఆ బిల్డింగ్ నిర్మాణ సామగ్రిలో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోయి రావడం. బసవేశ్వర గారు మీరు చెప్పండి, మన రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి ఎలా ఉంది? మన రాష్ట్రంలో ఆలయాలు 34,000 ఉన్నాయండి. అవును, 34,000 దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలకి అరెకరం నుంచి మొదలు పెడితే 1,000 ఎకరాల వరకు ఆస్తులు ఉన్నాయి. కానీ ఈ ఆస్తుల మీద వాస్తవంగా సక్రమైన ఆదాయం వస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి ఆస్కారం కలుగుతుంది. కొన్ని దేవాలయాలకు 1,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు అంతర్వేది ఉంది. అంతర్వేదికి బ్రహ్మాండంగా 1,000 ఎకరాల భూమి ఉంది. అలానే ఇక్కడ మన అన్నపరెడ్డిపల్లి అని ఉంది ఖమ్మం జిల్లాలో, 2,500 ఎకరాలు ఉంది. అంబసత్రం అని ఉంది, దానికి దేవాలయం ఉంది, 4,000 ఎకరాలు భద్రాచలంలో. ఇట్లా దేవాలయాల్లో ఇప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హైయెస్ట్ తెలంగాణలో ఆ దేవాలయాలకు 20,000 ఎకరాల భూమి ఉంది. ఈ భూములన్నీ సక్రమంగా మనం చేయగలిగితే
దాంట్లో వచ్చే ఆదాయం నుంచి అయినా కొంతైనా వెచ్చించి చేయటానికి వీలుండేది. భక్తులు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి చేయట్లేదండి. కారణం దాన్ని పెట్టుకుంటే పెద్ద ఎత్తున డబ్బును సమకూర్చాలి. ఈ సమకూర్చాలంటే వాళ్ళ స్వయంగా సమకూర్చగలిగే కెపాసిటీ కూడా ఉండదు. ఏదో కొన్ని సంస్థలు తీసుకోవాలి కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అలాంటి సంస్థలు తీసుకుంటే తప్ప మామూలుగా ఆర్డినరీ పర్సన్ చేయగలిగే కెపాసిటీ లేదు. ఓకే, పద్మనాభ శర్మ గారు, వేద విజ్ఞాన పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీరు మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల గురించి ఏం చెప్తారు? పరిస్థితి ఏంటి ప్రస్తుతం? 30,000 దేవాలయాలు ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టుగా శిథిల స్థితిలో ఉన్నాయి. అవును. మిగతా 5,000 దేవాలయాల్లో బాగా ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలు 1000 దేవాలయాలు అయితే మాత్రం ఎండోమెంట్ వాళ్ళ దృష్టి పడింది. మిగతాదంతా కూడా పండగలకి, పప్పాలకి, పర్వదినాలకి వెళ్తుంటారు, చేస్తుంటారు. ఒక దేవాలయం మీద శ్రద్ధ రావాలి అని చెప్పానంటే ఆ దేవాలయంలో నిత్య పూజ జరుగుతుందా, నిత్యం కార్యక్రమాలు జరుగుతున్నాయా అని చెప్పేసి, ఎప్పుడైతే నిత్య పూజ జరుగుతుందో ఆ దేవాలయానికి ఒక పవిత్రత వస్తుంది. ఎప్పుడైతే పవిత్రత వచ్చిందో ఆకర్షణ శక్తి వస్తుంది. ఆకర్షణ శక్తి రాగానే భక్తులంతా రావటం, విరాళాలు ఇవ్వటం చేయటం. ఓకే, ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి కమలానంద భారతి గ్రామాల్లో తిరుగుతూ రథయాత్ర చేపడుతున్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆలయాల పరిరక్షణ కోసం గ్రామాల్లో తిరుగుతూ రథయాత్ర చేపడుతున్నారు కదా, మరి గ్రామాల్లో ఆలయాల పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? గ్రామాలలో దేవాలయానికి హిందూ సమాజానికి సంబంధం లేదు, తెగిపోయింది. దేవాలయ బాధ్యత తీసుకుని పనిచేసే మనుషులు లేరు. హిందూ సమాజానికి ధార్మిక నేతృత్వం లేదు. మనం ఏ కార్యక్రమం చేసినా, దేవాలయానికి సంబంధించిన, గణేశోత్సవానికి సంబంధించిన, దసరాకు సంబంధించిన ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ గ్రామంలో ఉండేటువంటి రాజకీయ నాయకత్వం మీద మాత్రమే ఆధారపడి పనిచేయవలసిన దుస్థితి ఏర్పడింది. మనమందరం దేవాదాయ శాఖను దుమ్మెత్తిపోస్తూ ఉన్నాం. దేవాదాయ శాఖ కారణంగా దేవాలయాలు భ్రష్టు పట్టింది వాస్తవం, దేవాలయ వ్యవస్థ బలహీనపడింది వాస్తవం. కానీ దేవాదాయ శాఖ చేతిలో ఉండేటువంటి దేవాలయాలు 34,000 మాత్రమే. అవి కాకుండా ఇంకా 1,00,000 దేవాలయాలు గ్రామస్తుల చేతిలో కావచ్చు, ప్రైవేటు అంటే యాజమాన్యాల చేతిలో కావచ్చు దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో కూడా అనేక దేవాలయాలు ఈ రోజు మూతపడి ఉన్నాయి, శిథిలమవుతూ ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేటువంటి దేవాలయాలు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి కమిటీల కారణంగా ఆ దేవాలయాలు కూడా ప్రాపకం కోల్పోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి మధ్యలో హిందూ సమాజాన్ని దేవాలయోన్ముఖం చేయాలి. గ్రామాల్లో రథయాత్ర చేపడుతున్నారు కదండి, మరి గ్రామస్తుల నుంచి దేవాలయాల పునరుద్ధరణకు సంబంధించి మరి గ్రామస్తుల దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళు ఎట్లా తెలియదండి. వాళ్ళకు తెలియని కారణంగా, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, వాళ్ళకి ఏది ఈ విషయాల గురించినటువంటి ఒక శిక్షణ లేక, వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియక వాళ్ళకు అలా దేవాలయాలకు దూరంగా ఉండిపోయారు. అందుకని ఏంటంటే దేవాలయం ఎందుకు ఉండాలి, దేవాలయ వ్యవస్థ యొక్క అవసరం ఏమిటి, ఆవశ్యకత ఏమిటి, అసలు దేవాలయం అనేది ఎందుకు నిర్మాణం చేసుకుంటాం, ఎలా నిర్వహించుకోవాలనేటువంటి ప్రాథమిక విషయాల దగ్గర నుంచి హిందూ సమాజంలో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాలని దగ్గర చేసుకుని కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నేర్పించాల్సిన అవసరం ఉంది, శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు కమలానంద భారతి గారు. ప్రసాద్ గారు మీరు చెప్పండి. దేవాలయానికి ఆదాయం కనుక వస్తే ఇంప్రూవ్మెంట్స్ అన్ని జరగడానికి వీలవుతుంది. అర్చకుడు జీతం పెంచవచ్చు, మిగతా చేయొచ్చు, రిపేర్ చేసుకోవచ్చు, ఆలయాన్ని పరిరక్షణ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడుతున్నా వనరులు లేవు కాబట్టి అక్కడ మనం చేయలేకపోతున్నాము. వనరులు ఉన్న చోట ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న చోట ఎకరాలు అయితే ఉన్నాయి, దేవాలయం అని తెలుసు, మరి దేవాలయానికి ఆదాయం రాదు. మిగతా వాళ్ళందరికీ ఆదాయాలు భూముల మీద వస్తున్నాయి. అంటే ఎవరి తప్పు? మన సమాజానికి తప్పు, ప్రభుత్వానికి తప్పు. ఎంత ఆదాయం రావాలి, ఎంత ఆదాయం రావాలంటే ఎంత వస్తుంది. ఇప్పుడు ఏదో ఆక్షన్ చేసేసి ఇంత ఆదాయం వచ్చిందని చెప్పడం కాదు. రేపో కమిషన్ లాంటిది వేసి ఆ కమిషను దీని ఆదాయం వచ్చే పొటెన్షియల్ అంతా, అది పక్క ఉన్న భూములకి ఎటువంటి ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం దేవుడి భూమి కాబట్టి ఈ మాన్యం ఎవరిది కాదనే ఉద్దేశంలో వదిలేయకుండా ఇంత ఆదాయం రావాలి, వచ్చేట్టు చెయ్యాలి. అది పరిపాలన. మన రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 34,000 దేవాలయాలు ఉన్నాయి. అయితే అనధికార లెక్కల ప్రకారం అన్నింటినీ కలుపుకుంటే 50,000 దాకా ఉంటాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మోరులు, స్థానిక దేవతలు, కులదేవతలు కలుపుకుంటే 150,000కు పైమాటే. దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత అత్యధిక ఆలయాలు ఉన్న రాష్ట్రం మనది. చాళుక్యులు, చోళులు, కాకతీయులు,
గజపతులు, సాళువ, తుళువ వంశస్థులతో పాటు రెడ్డిరాజులు నిర్మించిన ఎన్నో అద్భుత దేవాలయాలకు మన రాష్ట్రం పెట్టింది పేరు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో 10,000 దాకా ఆలయాలు ఉన్నాయి. వీటికి మాత్రమే సర్కారు నుంచి ఎంతో కొంత సాయం అందుతోంది. వీటిలో సుమారు 3,500 దేవాలయాలకు మాత్రమే సర్కారు నుంచి ధూపదీప నైవేద్యానికి అయ్యే ఖర్చుతో పాటు అర్చకులకు వేతనాలు అందుతున్నాయి. మన రాష్ట్రంలో సుమారు 30,000కు పైగా దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందటం లేదు. 5,000కు పైగా దేవాలయాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. మరో 5,000 దేవాలయాలు కేవలం పండుగలు, పర్వదినాల్లో మాత్రమే తెరుస్తున్నారు. ఇలా పాలకులు, అధికారులు, స్థానికుల నిర్లక్ష్యంతో దేవాలయాలు జీర్ణావస్థకు చేరుకుంటున్నాయి.